నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నా పేరు వలి. రాస్తారన్ కేసులో రోజుకొక మలుపు, రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే లావణ్య నార్సింగ్ కేసులో రాస్తారన్కి అలాగే మాల్వి మల్హోత్రా అలాగే మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రా మీద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా రోజుకొక ట్విస్ట్ ఈ కేసులో కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా లావణ్య కొన్ని ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా సరిగ్గా వ్యవహరించట్లేదు, సరిగ్గా నోటీసులు పంపించి ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటూ చెప్పిన విషయం కూడా తెలిసిందే. సో తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం, నార్సింగి పోలీసులు బేఎన్ఎస్ఎస్ చట్టం 45 కింద నోటీసులు ఇచ్చారు. రాస్తారనికి విచారణకి రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 18వ తారీఖు రావాలన్నట్టుగా ఆ నోటీసులో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. మరొక వైపు లావణ్య చెప్తున్నారు, నేను నిరాహార దీక్ష చేస్తాను, నాకు సరైన న్యాయం జరగట్లేదు, నా రాస్తారని నాకు కావాలని చెప్పి కొన్ని ప్రధాన డిమాండ్లతో నేను నిరాహార దీక్ష కూర్చుంటానంటూ ఆమె మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక వర్షన్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంది. కానీ రాస్తారన్ వైపు నుంచి కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు, కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు ఈ కేసుకు సంబంధించి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ వైపు బలంగా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి కొంతమంది తరుణ్తో గతంలో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, ఫ్రెండ్స్గా చెప్పుకునే వాళ్ళు కూడా మనం టీవీకి వచ్చి మాట్లాడిన సందర్భాలు చూసాం. మన శేఖర్ భాష ప్రధానంగా ప్రస్తావించాలి. గత కొన్ని రోజులుగా మనం టీవీ వేదికగా తరుణ్ వాయిస్గా ఆయన బలంగా పోరాడుతున్నారు. సో ఇక్కడ మనకి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి ఆయన ఫాలో అవుతూ వస్తున్నారు. సో మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ గుంటూరులో ఏదైతుందో ఆ రిపోర్టు గురించి కూడా డీటెయిల్స్ తన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అలాగే నార్సింగి పిఎస్లో లావణ్య పెట్టిన రాస్తారన్కి అగెనిస్ట్గా పెట్టిన కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ మా దగ్గర ఉంది. సో వీటన్నింటికి సంబంధించి ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఇది ఈ కేసులో రాస్తారన్కి సంబంధించి భవిష్యత్ ఏ విధంగా ఉండిపోతుంది, కూలంకషంగా మీకు వివరాలు అందించడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో మధు శర్మ గారు, మీరు గతంలో కూడా చాలా సీరియస్ ఇలాంటి కేసులు డీల్ చేసిన వ్యక్తిగా ఉన్నారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. శేఖర్ భాష ఆయన ఇక్కడ మీడియా ముందుకు వచ్చి అంతకుముందు ఆయన కేసు గురించి కూడా మీరు చాలా బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి మేము చూసాం. సో ఇప్పుడు రాస్తారన్ కేసుకు సంబంధించి కూడా మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఫాలో అవుతున్నారు. ఆమె కేసు పెట్టిన దగ్గర నుంచి కావచ్చు, అంతకు ముందు కూడా ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్, ఇవాళకి మళ్ళీ దీక్ష కూడా చేస్తాను, నాకు న్యాయం జరగట్లేదని లావణ్య చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు ఫాలో అవుతున్న సీనియర్ అడ్వకేట్గా ఏం చెప్తారు సార్? అమ్మాయి దీక్ష చేస్తానంటాం, అది అమ్మాయి రైట్, మనం ఆపలేము అందులో. కానీ జస్టిస్ జరగడం అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆవిడకి కేసు పెట్టేటువంటి హక్కు ఆమెకు ఉంది. నిజంగా ఆమెను వాడుకున్నారా లేదా మిస్యూజ్ చేశారా, పెళ్లి చేసుకొని నేను చేసుకోలేదు అంటారా, మోసం చేశారా, ఇవన్నీ ఆవిడ స్టేట్మెంట్స్ పోలీస్ వారికి ఇచ్చారు. పోలీస్ వారు కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పూర్తి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆవిడ పెట్టిన, ఎందుకంటే తర్వాత కేసు డైరీ రిజిస్టర్ చేసుకొని తర్వాత అందులో వాళ్ళు ఛార్జ్షీట్లోకి వెళ్లే ముందు అసలు ఏమున్నాయి, ఎందుకని ఈ సెక్షన్స్ నిజంగా అభియోగాలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని తరోగా చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు కూడా క్యారీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నార్సింగి పిఎస్లో ఈవిడ కేసు పెట్టడానికన్నా ముందు మనకి ముఖ్యంగా చాలా విషయాలు ఇక్కడ తెలిసి వచ్చింది ఏంటంటే, గుంటూరులోని మస్తాన్ రావు గురించి. మస్తాన్ రావు మీద ఈవిడ అభియోగాలు మోపారు, మస్తాన్ రావు మీద కూడా అక్కడ ఎఫ్ఐఆర్ చేశారు అని చెప్పడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా దాన్ని ఆ ఎఫ్ఐఆర్ కూడా మనం యాక్సెస్ చేయడం జరిగింది. రేపు ఆయన మీద పెట్టిన కేసెస్ అన్నింటినీ కూడా మనం చూడడం జరిగింది, ఏ సెక్షన్స్ పెట్టారు ఏంటి అని. అందులో మనం తరోగా గమనించినట్లుంటే వలి గారు ముఖ్యమైన ఒక విషయం తెలుస్తుంది అంటే, ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో లావణ్య గారు మస్తాన్ రావు మీద పెట్టిన ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో లావణ్య యాక్సెప్టెడ్ మస్తాన్ రావు, అంటే మస్తాన్ రావు నన్ను వెంబడిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవడం ప్రేమిస్తున్నాడు, వెంబడిస్తుంటే యాక్సెప్ట్ చేసింది లావణ్య అనేది ఉంది. అంటే ఈ ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బేసింగ్ అంద కంప్లైంట్ నుంచి వస్తాయి. అంటే ఇక్కడ మనకు ఈ కేసులో కీలక ఆధారంగా రాస్తారని కూడా మారనుంది ఏంటంటే, మస్తాన్ రావు గారి మీద ఈవిడ లావణ్య గారు పెట్టినటువంటి కంప్లైంట్ కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆవిడ కంప్లైంట్ లో తనని యాక్సెప్ట్ చేశాను కనుక ఉండుంటే 100% అక్కడితో ఆవిడ ఏదైతే లివిన్ కోరుకున్నాం, మేము లివిన్ లో ఉన్నాం, 2008 నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి, మేము లివిన్ లో ఉన్నాము, మేము కలిసి ఉన్నాము, అది మిస్క్యారేజ్ కూడా అవ్వడం జరిగింది, ఇన్ని మాటలు చెప్పారు కదా. ఎందుకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ కొంత ఒక కైండ్ ఆఫ్ ప్రోపగండా ఏమొచ్చిందంటే, మిస్క్యారేజ్ అనేది రాస్తారని ఫోర్స్ఫుల్ గా చేయించారనేది వచ్చింది. బట్ ఆ ప్రస్తావన మనకి ఇక్కడ ప్రెజెంట్ నార్సింగ్ ఎఫ్ఐఆర్ లో కానీ నార్సింగ్ ఎఫ్ఐఆర్ లో ఏముంది సార్ మిస్క్యారేజ్ కి సంబంధించి? నార్సింగ్ ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా ఆవిడ 2016లో కన్సీవ్ అయింది, సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిందని చెప్పింది.
అంటే ఈ మిస్క్యారేజ్ ఫోర్స్ఫుల్ మిస్క్యారేజా కాదనేది ఏమాత్రం మెన్షన్ చేయాలి. ఫోర్స్ఫుల్ మిస్క్యారేజ్ అనేది కూడా ఎఫ్ఐఆర్లో లేదు, అంటే కంప్లైంట్లో కూడా ఉండే అవకాశం కూడా లేదు. థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ సంబంధించిన బిల్స్ కూడా తను పే చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ సాలిడ్ ఎవిడెన్సెస్ అయితే మరి ఇప్పుడు మస్తాన్ రావుని యాక్సెప్ట్ చేశాను అని చెప్పి అక్కడ ఎఫ్ఐఆర్లో పోలీసులు చెప్పారంటే ఆవిడ కంప్లైంట్ని బేస్ చేసుకొని దట్ మీన్స్ తన లివింగ్ని తను కంటిన్యూ చేయడం ఆపేశారా అక్కడతోటి, ఏదైతే గ్యాప్ వచ్చిందో అక్కడతోటి ఆ తర్వాత నుంచి ఇంకొక వ్యక్తిని యాక్సెప్ట్ చేశారు అంటే తన లైఫ్లోకి, అంతటితో రాస్తారని మరి ఇంకా యాక్సెప్టెన్స్ లేనట్టే కదా. క్వశ్చన్ ఆబ్వియస్లీ మనం ఆలోచించాలి, క్వశ్చన్ లేనట్టే కదా. అంటే ఇప్పుడు కానీ లావణ్య ఇప్పటికీ చెప్తుంది నా రాస్తుడు నాకు కావాలి, మాది 11 సంవత్సరాల బంధం, మా బంధాన్ని ఎలా క్వశ్చన్ చేస్తారు, నాకు రాస్తులను కావాల్సిందని చెప్పి పట్టుబట్టుకుని కూర్చుంటున్నాను. కరెక్టే, కావాలి అన్నప్పుడు ఇక్కడ మీరే చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది, ఇక్కడ చెప్పేశారు వాళ్ళు, ఏమో చెప్పారు, ఉన్నిత్ రెడ్డి. అసలు ఇతను పరిచయం అయింది ఎవరి ద్వారా, ఉన్నిత్ రెడ్డి ద్వారా పరిచయం అయ్యారు. ఈ ఉన్నిత్ రెడ్డికి మీద ఆల్రెడీ నార్సింగ్ పిఎస్ లోనే ఏదైతే లావణ్య గారు కేసులు పెట్టారో అదే నార్సింగ్ పిఎస్ లో ఉన్నిత్ రెడ్డి మీద డ్రగ్ పెడ్లర్ గా కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఒక్కసారి మనం అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అనుకుంటా, 30th జనవరి 28, 29 జనవరి ఆ డేస్లోనే, ఈ ఇయర్లోనే వీళ్ళ మీద అప్పుడు ఈ లావణ్య గారు కానీ తర్వాత ఉన్నిత్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఇంకా అదర్ కొంతమంది పీపుల్తో కానీ వీళ్ళ మీద కొన్ని డ్రగ్ కేసెస్ ఉన్నాయి, అక్కడ రిజిస్టర్ అయ్యాయి. సో స్టిల్ దట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, అది కూడా ఒక రకమైన కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. అంటే ఈ ఉన్నిత్ రెడ్డి అండ్ ఈ ఇన్సిడెంట్, ఈ కేసు అంతకు ముందే ఎప్పుడో మార్చి 2023లో ఉన్నిత్ రెడ్డి ద్వారా పరిచయమైన ఫ్రెండ్ మస్తాన్ రావు తనని ఇంత ఇబ్బందికి గురి చేసినా సరే స్టిల్ ఉన్నిత్ రెడ్డితో కాంటాక్ట్ లో ఉండటం వల్లే కదా తర్వాత కూడా అక్కడ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే పోలీసులు అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని వచ్చింది కదా. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే ఆనాడే వార్తాపత్రికలన్నీ శీర్ష పతాకాన్ని రాసిన అంశం ఏంటంటే ఉన్నిత్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లావణ్య అనే ఆవిడ ఉన్నారు, ఈ లావణ్య కూడా తను ఎవరో టాలీవుడ్ సెలబ్రిటీస్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నారు అని చెప్పేసి ఆనాడు రాశాయి పత్రికలన్నీ. ఇందులో వాస్తవాలు ఎంత నిజాలు ఎంత వెలుగు రావాల్సిన కథనం మనకి ఉంది ఇందులో. బట్ ఈవెన్ దో ఇంత క్లారిటీగా ఉన్నా సరే బట్ స్టిల్ ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ లో మస్తాన్ రావు తనని ఫాలో చేశారు, ఫాలో చేస్తూ లవ్ చేస్తున్నా అని చెప్పారు, లవ్ చేసిన దాన్ని 1 month తర్వాత ఈవిడ యాక్సెప్ట్ చేశారని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా ఉంది. అంటే కంప్లైంట్ లో ఈవిడ అలా రాయడం వల్లే కదా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ తీసుకునేది. సో ఇప్పుడు ఆ కంప్లైంట్ కాపీ కూడా అవసరం అవుతుంది ఇందులో. సో ఇంకా దీంతోనే కాదు ఈ కేసులో డీటెయిల్స్ వస్తుంది. ఆల్రెడీ అందులో మస్తాన్ రావుకి బెయిల్ రిజెక్ట్ అయింది, అప్పుడు అతను బెయిల్ పెట్టుకున్న బెయిల్ రిజెక్ట్ అవుతుంది ఇందులో 4-5 నెలల్లో ఇమీడియట్ గా, అది పెద్ద కాంట్రవర్సీ అవ్వడం అది కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఎప్పుడైతే ఇక్కడ మస్తాన్ రావు లవ్ ని ఈవిడ యాక్సెప్ట్ చేస్తున్నారో అంటే అప్పటి నుంచి, అప్పుడు దీనికన్నా ముందే, ఈ ఇన్సిడెంట్ కన్నా ముందే కదా, ఇవాళ కేసు పెట్టడానికన్నా ముందే కదా మస్తాన్ రావు యాక్సెప్ట్ చేశాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. యాక్సెప్ట్ చేస్తున్నాను స్పష్టంగా అందులో చెప్పి కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు అలా ఎఫ్ఐఆర్ చేస్తారు? దట్ షుడ్ బి ఎ క్వశ్చన్ కదా. అవును, యాక్సెప్ట్ చేశారు కదా మీరు మస్తాన్ రావు అంటే అక్కడి నుంచే మీకు లివ్ ఇన్ కట్ అయిపోయింది. అంతకన్నా ముందే మీరు బ్రేక్ అయినా అది మీకు లీగల్ లోకి రాకపోయినా ఇప్పుడు మరి బ్రేక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కట్ అయిపోయినట్టే కదా. అంటే రాస్తరునికి ఇప్పుడు ఈ గుంటూరులో నమోదైన ఎఫ్ఐఆర్ కొంత పాజిటివ్ గా మరి అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. రాస్తరునికి బెయిల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది, బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే గుంటూరులో ఈ కేసు రికార్డులు కనుక కోర్టు వారికి కనుక సబ్మిట్ చేస్తే రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చేటువంటి అవకాశం మెరుగవుతుంది ఇందులో ఇన్ కేస్. ఎందుకు అంటారంటే ఆవిడ యాక్సెప్ట్ చేశారు ఇంకొకళ్ళ లవ్ని, రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఫైల్ చేయడానికి ముందే షీ యాక్సెప్టెడ్ అని ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా రాశారు. మీరు అడగచ్చండి సార్ ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఎట్లా వెళ్తాము అంటే, ఒకటే క్వశ్చన్, ఎఫ్ఐఆర్ ఫ్యాక్ట్స్ అన్ని కంప్లైంట్ ని బేస్ చేసుకుని వస్తాయి. ఇంకోటి కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే వల్లి గారు, ఇది ఇప్పుడు పట్టాభిపురం పిఎస్ నుంచి నగరంపాలెం కూడా ట్రాన్స్ఫర్ అయింది ఈ ఎఫ్ఐఆర్ అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇందులో ఇప్పుడు పూర్తి ఆధారాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి, త్వరలోనే మనం టీవీ చేతిలో కూడా ఉంటాయి. అవి పూర్తిగా రాజ్ తరుణ్ మీద ఉన్న అభియోగాలు నిజమా కాదా, మస్తాన్ రావు మీద ఉన్న అభియోగాలు నిజమా కాదా, లావణ్య గారు చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయం దక్కుతుందా లేదనేది కూడా మనకు తెలుసు. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, నార్సింగ్ పిఎస్ లో చెప్పండి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 2014 మే 11వ తారీఖున మ్యారేజ్ చేసుకున్నాము గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో. తర్వాత 2016 సంవత్సరంలో కన్సీవ్ అయింది. 2 నెలలు గర్భం ఉన్నప్పుడు దాన్ని గర్భ విచ్ఛిత్తి చేశాడు. దానికి బిల్స్ అన్ని కూడా రాజ్ తరుణే చెల్లించాడు. ఆ తర్వాత నుంచి నన్ను పక్కన పెట్టడం ప్రారంభమైంది 2018 తర్వాత. ఇది కంప్లైంట్. దీనికి ఎట్లా ఉండబోతుంది? పెళ్లి చేసుకున్నారంటే యూ షో ద ఎవిడెన్స్.
మీరు పెళ్లి చేసుకున్నారనేది ఇప్పుడు వాళ్ళు ఈవిడ కంప్లైంట్ ఫైల్ చేశారు కదా, పోలీస్ వారికి ఎవిడెన్స్ చూపించుంటారు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను. ఈ కేసులో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం వల్లి గారు. ఈ కేసులో మొదటి నుంచి జరుగుతోంది మీడియా ట్రయల్ మాత్రమే. ఈ కేసులో మొదటి నుంచి జరుగుతోంది మీడియా ట్రయల్ మాత్రమే. ఇప్పుడు ట్రయల్ కోర్టుకు రాబోతోంది. మీడియా ముందు అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నా లేకపోయినా మీడియా చెప్తూనే వస్తుంది. ఒక బయాస్డ్ గా కానీ లేకపోతే న్యూట్రల్ గా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీడియా ట్రయల్ చాలా ఘోరంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ బిల్స్ పెడితే ఏంటి సార్? ఇప్పుడు ఈ బిల్స్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఇప్పుడు రాష్ట్రాన్ని పే చేసి ఉండొచ్చు. ఇంకోటి కూడా ఆమెకి ఎందుకు ఇచ్చారు అనేది రాష్ట్రాన్ని వాస్తవం అనేది ట్రయల్ లో తేలాలి, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తేలాలి. మిస్క్యారేజ్ అయిందని, ఫోర్స్ఫుల్ మిస్క్యారేజ్ అనేది ఇంతవరకు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అవ్వలేదు, ఓన్లీ మిస్క్యారేజ్ అని రాశారు. మిస్క్యారేజ్ ఏ వాస్తవంగా అయిపోయింది, దేని వల్ల మిస్క్యారేజ్? అండర్స్టాండ్ తో మిస్క్యారేజ్ చేశారా? తేల్తాయి, అది ఇన్వెస్టిగేషన్ తేలాలి, ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. ఇద్దరిని కూర్చోబెట్టి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ట్రయల్ జరగాలి ఇంకా కోర్టులో. కేసు పెట్టినంత మాత్రాన ఇమీడియట్ గా విషయం, ఆయన ఇప్పుడు ముద్దాయి మాత్రమే, నింద ప్రూవ్ అయ్యేంత వరకు నిందితుడు కాదు. రాస్తారని ఒక ముద్దాయి మాత్రమే, పూర్తి స్థాయిలో రాస్తారని ఒక నేరస్తుడిగా మనం చూడలేము. పెట్టిన సెక్షన్స్ కి ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవిడెన్సెస్ ప్రాపర్ గా గ్యాదర్ అయితేనే అప్పుడు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఇంకొక అలిగేషన్ కూడా చేస్తున్నారు లావణ్య. ఇప్పుడు మాధవి మల్హోత్రా పరిచయం అయిన తర్వాత పూర్తిగా నన్ను దూరం పెట్టాడు, అసలు నా దగ్గరికి రాకుండా పోతున్నాడు, నన్ను మోసం చేశాడు. ఎట్లా చూడాలి దీన్ని? అది ఎలా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు జస్టిఫికేషన్ కి ఇప్పుడు ఆన్ రికార్డే ఆవిడ నేను మస్తాన్ రావు గారిని యాక్సెప్ట్ చేశాను లవ్ అని చెప్పారు. ఓకే, ఆన్ రికార్డ్ ఎఫ్ఐఆర్ లో మస్తాన్ రావు లవ్ ని నేను యాక్సెప్ట్ చేశాను చెప్పి ఎఫ్ఐఆర్ లో ఉంది అక్కడ. అంటే ఈవిడ కంప్లైంట్ బేస్ చేసుకునే కదా ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది యాక్సెప్ట్ చేసినప్పుడు. మరి ఇప్పుడు ఈ మాధవి మల్హోత్రా పరిచయం అయ్యాక చేశారనేది అలిగేషన్ లేకపోతే అది నిజమా? లెట్ ఇట్ బి కమ్ టు ద ట్రయల్. ట్రయల్ లో తేలాలి, అది ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పటి వరకు పెట్టే అలిగేషన్స్ కానీ ఇప్పటి వరకు పెట్టే వాటికి కానీ రాష్ట్రానికి బెయిల్ వచ్చే అవకాశాలు అంటే దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందేనా? 100% పరిగణలోకి తీసుకోవాలి. ఒక వ్యక్తి ఆ కేసు ఈ కేసు ఇంటర్వ్యూ చేశాను సార్, నేను ఇంటర్వ్యూ చేశాను, లావణ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కేసుతో దీంతో ముడిపెట్టద్దు, అది వేరేది, ఇది నేను కేవలం రాష్ట్రం నన్ను దూరం పెట్టాడు, నన్ను మోసం చేశాడు అన్న కేసే ఇది అని చెప్తున్నారు. ఎందుకు ముడిపెట్టకూడదు? ఒక పాయింట్, దేనికని ముడిపెట్టకూడదు? మీ దగ్గర సమాధానం ఉందా? మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, ముడి పెట్టొద్దు అన్నారు. దేనికి ముడి పెట్టకూడదు మీరు ఆలోచించి ఉండాలిగా. దేనికి ముడి పెట్టకూడదు? స్కిప్ చేశారు. దేనికని ముడి పెట్టకూడదు? ఎందుకని ముడి పెట్టకూడదు? ద పాయింట్ ఈస్ దట్ వెరీ క్లియర్లీ స్టేట్స్ దట్ షీ యాక్సెప్టెడ్ ది లవ్ ఆఫ్ మస్తాన్ రావు. ఓకే, మస్తాన్ రావు ప్రేమని యాక్సెప్ట్ చేశాను ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో అక్కడ పిఎస్ లో రిజిస్టర్ అయి ఉన్నది. దాని మీదే కదా ఫర్దర్ గా వెళ్ళేది మొత్తము. ఓకే, మధు గారు, ఇక్కడ నార్సింగ్ పిఎస్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో రాష్ట్రంతో ఎట్లా పరిచయం ఏర్పడింది, తర్వాత ప్రేమగా ఎట్లా మారింది, ఎట్లా పెళ్లి చేసుకున్నాము, మా బంధం ఎట్లా కొనసాగింది, ఎట్లా గర్భం అనేది గర్భ విచ్ఛిత్తి జరిగింది, దానికి బిల్స్ ఎట్లా ఇచ్చారు, తర్వాత నన్ను ఎందుకు దూరం పెట్టాడు, ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మరి 2023వ సంవత్సరంలో మస్తాన్ రావు ఇష్యూని ఎందుకు పెట్టలేదంటారు అందులో? కరెక్ట్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు వాలి గారు. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళ లివింగ్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఇద్దరు భార్య భర్తల మధ్యలో అనుకుందాం, ఇప్పుడు ఇది లివింగ్ రిలేషన్షిప్. లివింగ్ రిలేషన్షిప్ లో ఇద్దరు కలిసి ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు అంటే, థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు లైఫ్ లోకి ఎంటర్ అయ్యారని నేను కనుక మెన్షన్ చేస్తుంటే అది ఎలా కన్సిడర్ చేస్తారు అప్పుడు? అది ఓకే. ఇప్పుడు ఇంకా ఇందులో ఇంకొక సెక్షన్ కూడా పెట్టారు, అంటే డిసైడ్ఫుల్లీ నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని 493 కూడా పెట్టడం జరిగింది. అంటే డిసైడ్ఫుల్ గా ఆమెతో సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసిన, వాళ్ళతో ఎవరితో ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసిన, అట్లా డిసైడ్ఫుల్ గా ఉండి మోసం చేసినట్లయితే కనుక అలాంటి సెక్షన్ ని పెడతారు పెళ్లి చేసుకుంటామని. ఓకే, సో అలా పెట్టారు కాబట్టి సో ఆ సెక్షన్ కి వ్యాలిడిటీ రావాలి అంటే ఇంకొకరితో మేము యాక్సెప్ట్ చేశానని, ప్రేమను యాక్సెప్ట్ చేశాను కానీ ఇంకోటి ఇష్టపడ్డామని కానీ పాయింట్ రాకూడదు. ఓకే, ఆనెస్ట్లీ రాకూడదు. అది వచ్చింది అంటే వాళ్ళకే ఇబ్బంది. సో ఇప్పుడు మస్తాన్ రావు గారి ఇంపాక్ట్ ఉంది అంటే గుంటూరు ఎఫ్ఐఆర్ స్పష్టంగా తను వెళ్ళటము, మస్తాన్ రావు లవ్ ని యాక్సెప్ట్ చేయడము అవి ఖచ్చితంగా చెప్తున్నాయి. ఇది ఎఫ్ఐఆర్ చెప్తున్న వాస్తవాలు, మనం అల్లిన కథలేమి కాదు, కట్టు కథలు కాదు. కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది కదా. మనం ఏది మాట్లాడినా ఆన్ రికార్డ్ ఉన్న ఎవిడెన్స్ మాట్లాడుతుంది. వలి గారు మీరు నన్ను 4 రోజులుగా దీనిపైన మాట్లాడండి నేను మాట్లాడకపోవడానికి కారణం అది. ఇప్పటికైనా ఒకటే విషయం, ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మిగిలిన కేసు ఫైల్ అంతా వస్తుంది, త్వరలోనే మన టీవీ చేతిలో ఉంటుంది, అది ముందుకు వెళ్తుంది కూడా. సో దీంట్లో ఇప్పటి వరకు జరిగిన మీడియా ట్రయల్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కోర్ట్స్ లో జరగబోయే ట్రయల్ ఇంకోలా ఉంటుంది. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్
చట్టం కింద 45 కింద నోటీసులు ఇచ్చారు రాష్ట్రానికి. ఇప్పుడు ఏం Appeal జరిగే అవుతారండి. అవకాశం ఉంది? Appeal 18 అవుతారు. లోపు విచారణకు హాజరు కావాలని నర్సింగ్ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా అప్పీల్ అవుతారు, తప్పేంటి? ఉమ్. ఆయన దగ్గర ఉన్న సాలిడ్ ఎవిడెన్స్ ఆయన పోలీసులు చూపించుకుంటారు, ఓకే. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చూపించుకుంటారు, ఏం జరిగింది చూపించుకుంటారు. దాని తర్వాత కదా ఫర్దర్ గా వెళ్లాల్సింది. అప్పీల్ అవడానికి ఏముంది? హీ కోఆపరేట్స్ ద ఇన్వెస్టిగేషన్. సరే, ఇప్పుడు ఈ కేసుని మీరు కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, 2 ఎఫ్ఐఆర్లు కూడా పరిశీలించారు. మీకేమనిపించింది? లావణ్య రాస్తురుని మీద కొంత దురుద్దేశపూర్వకంగా పెట్టినట్టుగా భావించాల్సిన అవసరం ఉందా లేదా? లేదు, ఇప్పుడు ఒక విషయం, మనము ఒక విక్టిమ్ని వన్ సైడ్గా మనం ఏమీ బ్లేమ్ చేయలేము, అలా అని అక్యూజ్ని కూడా మనం తప్పు చేసేయడం లేదు. బోత్ ద సైడ్స్ మనం వినాల్సి ఉంటుంది. ఇప్పుడు దురుద్దేశమా సదుద్దేశమా అనేది ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరిగాక ఇన్వెస్టిగేషన్లో ఆటోమేటిక్గా తేలుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, బట్ ద మెయిన్ థింగ్ ఇక్కడ ఒకటే, ఆమెడ మస్తాన్ రావు లవ్ని యాక్సెప్ట్ చేశారనేది ఆన్ రికార్డు ఈ ఎఫ్ఐఆర్ ఈ కంప్లైంట్ చేయకముందే ఉంది. అంటే గుంటూరు ఎఫ్ఐఆర్ ప్రధాన ప్రధాన కీలక ఆధారంగా మారబోతోంది. ఎందుకు అంటున్నానంటే అప్పటికే ఆవిడ రాష్ట్రంలో రిలేషన్షిప్ కట్ చేసుకున్నారు కదా, ఇంకొకళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేయడం అంటే ఆల్రెడీ ఈ వ్యక్తితో ఉన్న రాష్ట్రంతో ఇక నేను లేను అయిపోయినట్టే కదా అని చెప్పినట్టే. ఇట్స్ ఎ క్లియర్ ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. సో ఏదైనా ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి క్యారీడ్ ఆన్. దాని తర్వాత మాత్రమే మనం రిజల్ట్స్, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు.